తెలుగు బిగ్ బాస్ బుల్లితెర మీద సూపర్ హిట్ అయింది. ఈ షోకి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే ప్రతి ఏడాది కొత్త కంటెస్టెంట్స్ తో ఆకట్టుకునే టాస్కులతో షో నడిపిస్తున్నారు. గతేడాది వచ్చిన సీజన్ 7 సూపర్ హిట్ అయింది. దాంతో సీజన్ 8 ని త్వరగా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. మేలో సీజన్ 8 మొదలు కానుందని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సీజన్ 8 కి స్టార్ కంటెస్టెంట్స్ ని మాత్రమే తీసుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో స్టార్ యాంకర్ అనసూయను సీజన్ 8 లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సీజన్ 4 నుండి కూడా అనసూయను హౌస్ లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేశారు. కానీ ఆమె బిజీ షెడ్యూల్ వల్ల సాధ్యం కాలేదు. ఇక సీజన్ 8 కి ఆమె ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకు ఆమెకు భారీ పారితోషికం ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా స్టార్ మాలో వచ్చే కొన్ని షోస్ కు అనసూయను యాంకర్ గా తీసుకుంటామని ఆఫర్ ఇచ్చారట. దాంతో బిగ్ బాస్ లోకి రావడానికి అనసూయ కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. అనసూయకు మంచి క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఆమె వస్తే షో మీద మరింత ఆసక్తి పెరుగుతుంది. మరి ఆమె వస్తుందా లేదా అన్నది చూడాలి. ఇక ఈ షోకి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తారని సమాచారం. అందుకే ఈ షోని సెప్టెంబర్ లో కాకుండా మేలో మొదలు పెడతారని తెలుస్తుంది. ఆగస్టు నుండి నాగార్జున కొత్త సినిమాలతో బిజీ ఉంటాడని సమాచారం. ఆయన సినిమాలకు బిగ్ బాస్ కి క్లాష్ కాకుండా మేలో షోని స్టార్ట్ చేసి సెప్టెంబర్ నాటికి కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సీజన్ కోసం ఇంటి సభ్యుల ఎంపిక కూడా మొదలు పెట్టారట. ఇక సీజన్ 7 లో ఉల్టా పుల్టా అంటూ సూపర్ హిట్ కొట్టారు. ఆడియన్స్ కి ప్రతి వారం ఆసక్తి పెంచుతూ షోను నడిపించారు. ఇప్పుడు సీజన్ 8 లో అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక హౌస్ సెట్ కూడా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. టాస్కులు, నామినేషన్ ప్రక్రియ కూడా కొత్తగా ఉంటాయట. ఇక సీజన్ 7 కంప్లీట్ అయ్యాక ఓటీటీ 2వ సీజన్ స్టార్ట్ చేయాలని భావించారు. కానీ ఓటీటీలోకి రావడానికి ఇంటి సభ్యులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదని తెలుస్తుంది. దాంతో ఓటీటీ క్యాన్సిల్ చేసి సీజన్ 8 త్వరగా స్టార్ట్ చేసే పనిలో ఉన్నారు. మరి ఫిలిం నగర్లో వినిపిస్తున్నట్టు బిగ్ బాస్ సీజన్ 8 మేలో వస్తుందా, అందులో అనసూయ హౌస్ లోకి వస్తుందా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.